హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కిల్ చూపిస్తున్నానండి. అప్పటికప్పుడు పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లలో, చిన్న చిన్న దావతులో కానీ అప్పటికప్పుడు తినాలనుకుంటే పెట్టుకుంటారు కదండి. సో అదే చూపిస్తున్నాను, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఇక్కడ 3 మ్యాంగోస్ తీసుకున్నాను. నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్నాను అనమాట. వాటిని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. కొంచెం తడి కూడా ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి. సో అందుకని నీట్గా కడుక్కున్న తర్వాత పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. సో వాటిని అయితే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకి పెళ్ళిలో, ఫంక్షన్లో ఇలా ఉంటుంది కదా పచ్చడి. సో అదే అనమాట. నేను ఇక్కడ ఈ బౌల్ చూపిస్తున్నాను కదా, ఒక కప్పు. సో దాంతో మెజర్ చేసుకుంటున్నాను. ఇలా నాకైతే ఈ కప్పుతోని 4 కప్పులు అయ్యాయి ఇక్కడ మ్యాంగో పీసులు వచ్చేసి. సో మనం ఇలా మెజర్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఉప్పు, కారం ఏదైనా ఎక్కువ తక్కువ అయ్యింది అనేది డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను మెంతులు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆవాలన్నమాట. కొంచెం మెంతులు వేగాక ఆవాలు కొంచెం తర్వాత వేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర అనమాట. సో వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే నేను చూపించాను కదండి, అదే కప్పుతో 1 కప్పు వరకు కారం, ఒక 1/4 కప్పు ఉప్పు, అలాగే ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆది పొడి, తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొన్ని వెల్లిపాయలు అనమాట, ఒక 10 వరకు. సో వాటన్నిటిని వేసుకొని ఈ విధంగా కలిపేసి పక్కనైతే పెట్టుకోవాలి మనం. సో పక్కన పెట్టుకున్న తర్వాత ఆ తడికి మ్యాంగోస్ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ తడికి ఈ మసాలా పొడులన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకుంటేనే మనకి ముక్కకి బాగా పడుతుందన్నమాట. మనకి మ్యాంగో పులుపు కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఎక్కువ పులుపు ఉన్నాయన్నమాట నేను పెట్టిన మ్యాంగోస్. సో అలా మనం మసాలా పుల్లన్నీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను 4 కప్పుల మ్యాంగో ముక్కలకి 1 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, దాంట్లో గింజలు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. మనకి పోపు అనేది రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా పోపు అనేది గరంగా ఉన్నప్పుడు వేసుకోవద్దండి, కొంచెం చల్లారాలి. సో స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాతే ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. సో తర్వాత అయితే ఆఫ్ చేసుకున్నాకే వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 వెల్లుల్లి ఒలుచుకొని గడ్డలు సో ఇక్కడైతే వేసుకుంటున్నాను. అది కూడా మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయాలి, ఎందుకంటే మాడిపోతుంది. మాడిపోయిన ఫ్లేవర్ ఎల్లిపాయలు అది బాగుండదండి. అందుకని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారా, ఈ విధంగా ఆ వేడికే మంచిగా స్లోగా కుక్ అవుతుందన్నమాట. పూర్తిగా చల్లారనివ్వాలి. సో నెమ్మదిగా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం చల్లబడిన తర్వాతే మనం ఇక్కడ ఈ పోపు ఉంది కదా, సో అదంతా మనం ఇక్కడ మ్యాంగో పికిల్లో వేసుకోవాలన్నమాట. సో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఫింగర్ పెట్టి టెస్ట్ చేస్తున్న చల్లారిందా లేదా అని. సో చల్లారింది కాబట్టి ఇంకా మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మొత్తం చల్లారిపోయిన తర్వాత అయితే మనం ఆ పోపునంతా ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడిలోకి మొత్తం వేసి కలిపేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా మొత్తం ఆ ఆయిల్, పోపు, ఎల్లిపాయ ముద్ద అవన్నీ వేసాం కదా, అంతా కలిసే విధంగా చూస్తున్నారా, ఇట్లా జ్యూసీగా కావాలన్నమాట. అంత విధంగా వచ్చే వరకు మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకొని ఒక బాక్స్లోకి అయితే ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట. ఇది మనకి చాలా బాగుంటుంది. ఇలా ఎత్తి పెట్టేసుకొని ఇంకా మనం 3వ రోజు కనుక కలుపుకోవాలన్నమాట. అప్పుడు బాగా ఊరుతుంది ఇంకా పచ్చడి అనేది. సో చూస్తున్నారా, దీనైతే పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇంకా మ్యాంగో పికిల్ ఇన్స్టెంట్గా అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది బాగా టేస్ట్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను మూత పెట్టేసి 3rd డే చూపిస్తానండి. ఇది 3వ రోజు. సో చూస్తున్నారా, ఆయిల్ ఎంత బాగా పేరుకుపోయిందో. సో ఈ విధంగా వస్తే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే అనమాట. సో 3వ రోజు కాబట్టి మనం ఉప్పు ఏదైనా తక్కువ ఉందంటే చూసి కలుపుకోవాలి. సో బాగా కిందికి మీదకి బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా అంతా మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఊరిపోయిందో. సో
సో అంతే అండి, సింపుల్, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మ్యాంగో లవర్స్ కోసం చిన్న చిన్న ముక్కలతో పచ్చడి అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి.